గుడ్ ఈవినింగ్. మనోనేత్ర కార్యక్రమంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా ఒక టర్కీ పక్షి గురించి వివరిద్దాం అనుకున్నాను. టర్కీ పక్షి పెద్ద శరీరం కలిగిన ఇంటి పక్షి. ఇది సాధారణ కోడి కంటే చాలా పెద్దగా ఉంటుంది. దీని తల, మెడ భాగంలో రెక్కలు తక్కువగా ఉంటాయి. మెడ చుట్టూ ఎరుపు, నీలం రంగుల ముడతల చర్మం కనిపిస్తుంది. మగ టర్కీకి తోక పెద్దగా, అందంగా ఉంటుంది. అది తోకను విప్పినప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. టర్కీ పక్షులు సాధారణంగా నెమ్మదిగా నడుస్తాయి. ఇవి నేలపై పడిన గింజలు, ధాన్యాలు, చిన్న పురుగులు, ఆకులు, గడ్డి, పండ్ల మొక్కలు తింటాయి. వీటికి శుభ్రమైన నీరు, విశాలమైన ప్రదేశం, రాత్రి సురక్షితమైన గూడు చాలా అవసరం. టర్కీ పక్షి ఉపయోగాలు. నెంబర్ 1, మాంసం కోసం. టర్కీని ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు. టర్కీ మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చికెన్తో పోలిస్తే టర్కీ పెద్దగా పెరుగుతుంది, కాబట్టి మాంస ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. ఆదాయ వనరు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు లేదా చిన్న పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు టర్కీ పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మంచి సంరక్షణతో ఇవి బాగా బరువు పెరుగుతాయి. గుడ్లు. టర్కీ గుడ్లు కూడా ఉపయోగపడతాయి, అయితే సాధారణ కోడి గుడ్లలాగా మార్కెట్లో విస్తృతంగా ఉండవు. టర్కీ గుడ్లు పిల్లల పెంపకానికి కొన్నిసార్లు ఆహారంగా ఉపయోగిస్తారు. సహజ కీటక నియంత్రణ. టర్కీలు చిన్న పురుగులు, కీటకాలు, గడ్డి మధ్య దొరికే ఆహారాన్ని తింటాయి. అందువల్ల ఇంటి పరిసరాల్లో లేదా ఫార్ములో కొంతవరకు కీటకాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలంకార పక్షి. తర్వాత మగ టర్కీ తోకను విప్పి నిలబడినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే కొందరు వీటిని ఫార్మ్ హౌసులు, తోటలు, పౌల్ట్రీ ప్రదర్శనల కోసం కూడా పెంచుతారు. పెంపకంలో జాగ్రత్తలు. టర్కీలకు శుభ్రమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. తడిగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు. రాత్రి కుక్కలు, పిల్లులు, అడవి జంతువుల నుంచి రక్షణ ఉండాలి. పిల్ల టర్కీలకు మొదటి కొన్ని వారాలు వేడి, పరిశుభ్రత చాలా అవసరం. సంక్షిప్తంగా టర్కీ పక్షి ఒక ఉపయోగకరమైన ఇంటి పక్షి. ఇది మాంసం, గుడ్లు, ఆదాయం, అలంకారం, కీటక నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. సరైన సంరక్షణతో టర్కీ పెంపకం మంచి లాభదాయకమైన చిన్న వ్యాపారం. థ్యాంక్ యూ వెరీ మచ్.